ఆయన చెప్తున్నాడు సంఘానికి ఎంత బాగా చెప్తున్నాడు చూడండి. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడాడు. మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోస్తాడు. నువ్వు ఏమిస్తున్నావో దానికే నీకు కోత. శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరం నుండి క్షేమాన పంట కోస్తాడు. ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్యజీవం అనే పంట కోస్తాడు. మనము మేలు చేయుట యందు విసుగక యుందము. మేలు చేయుట యందు విసుగక ఉందము. మనము అలయక మేలు చేసితమేని తగిన కాలమందు పంట కోతుము. కాబట్టి మనకు సమయము దొరికిన కొలది ఏం చేయాలంట? సమయము దొరికిన కొలది అందరి ఎడలను, విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను మేలు చేయుదము అంటాడు. మేలు చేసేదానికి ఒక అవకాశం వచ్చిందా? సంఘానికి వస్తున్న వారు ఏదైనా ఇబ్బందులు ఉన్నారా? సహాయం చేసేంత శక్తి మనకుందా? మాట సహాయమా, చేత సహాయమా, ఆర్థిక సహాయమా? చేతనైనంత మట్టుకు చేయి చాపి చేసేదానికి నడుం బిగించాలంట. మనం కుటుంబాలకు చేయాలా, సేవకునికి సపోర్టుగా ఉండాలా. మంచి పదార్థంలో భాగమి అంటే పరిచర్యలో పాలిభాగస్తులమై ఉండు. నువ్వు తినే ఆహారంలో భాగమి. దేవుడు చెప్తున్నాడు ఇదంతా కూడా. ఎందుకంటే యుద్ధంలో గెలవాలంటే, శత్రువును ఓడించాలంటే, చీకట్లో ఉన్న వాళ్ళను వెలుగులోనికి నడిపించాలంటే అది త్యాగంతో కూడుకున్న పని. ఏది కూడా ఊరికే రాదు. ఒక చిన్న మాట చదివినా నేను, బైబిల్కు మన బైబిల్ భాషలో చెప్తాం, వాళ్ళు లోక భాషలో చెప్పినారు. చీకటితో మనము చీకటి జయించాలంటే చీకటితో యుద్ధం చేయకూడదంట. ఏం చేయాలంటే చిన్న క్యాండిల్ వెలిగిస్తే చీకటిని జయించినట్టే వెలుగు వస్తుంది. అంతే కదా? దాంతో ఎట్లా చేయాలా? చీకటి పోవాలంటే వెలుగును క్యాండిల్ వెలిగిస్తే ఆ చీకటి పోతుంది. మనం చీకటితో పోరాడే వాళ్ళం. సేవ అనేది కూడా అలాంటిది. ప్రభు చెప్పేట్టుగా అంధకారంలో నుండి, చీకటిలో నుండి వాళ్ళను వెలుగులోనికి నడిపించాలా. సాతాను అధికారం నుండి దేవుని వైపుకు నడిపించాలా. నువ్వు అలాగే నేను అలాగే వచ్చినాం కదా, మరి అలాగున్న వాళ్ళందరి దగ్గరికి సువార్త వెళ్ళాలి కదా. రోమాపత్రిక ఎంత స్పష్టంగా చెప్తా ఉంది మనకు. 10వ అధ్యాయం తీయండి. రోమాపత్రిక 10వ అధ్యాయం తీయండి. మంచి సందర్భాన్ని చదువుకుందాం మనం. 13 నుంచి 10-13. ఎందుకనగా ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షింపబడతాడు. బాగా వినండి, కాన్సెప్ట్ బాగా వినండి. ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయవాడు రక్షింపబడతాడు. యేసు ప్రభు నామమును ప్రార్థన చేస్తే రక్షణ దొరుకుతుంది, జీవం దొరుకుతుంది. ఓకేనా? ఓకే. సరే, ఒకడు ప్రార్థన చేయాలంటే యేసు ప్రభు నమ్మాలి కదా. ఊరిగా ప్రార్థన చేసుకుంటే నమ్మకం ఉంటేనే కదా ప్రార్థన చేసేది. ఒకరి చేతులు ఎత్తి దండం పెట్టాలంటే నమ్మకం ఉంటేనే పెడతాడు, లేకపోతే పెట్టలేడు. కాబట్టి నమ్మకం రావాలా. నమ్మకం ఎట్లా వస్తుంది? వింటే వస్తుంది. ఒకరి గురించి వింటే వస్తుంది. వినాలంటే ఏం చేయాలా? ఒకరు చెప్పేవాడు ఉండాలా. చెప్పేవాడు ఉండాలంటే చెప్పేవాడు పంపబడుతూ ఉండాలా. అంతే కదా? అదే అక్కడ చెప్తున్నారు చూడండి. ప్రభునామమును బట్టి ప్రార్థన చేయవాడెవడో వాడు రక్షింపబడును. వారు విశ్వసింపని వారికి ఎట్లు ప్రార్థన చేస్తారు? అసలు విశ్వాసం లేకుండా ఎట్లా ప్రార్థన చేస్తారు? విశ్వసించాలి కదా. మరి విశ్వసించాలంటే ఏం చేయాలా? వినని వారిని ఎట్లు విశ్వసించుదురు? ప్రకటించువాడు లేకుండా వారు ఎట్లు వింటారు? ఇందు విషయమై ఉత్తమమైన వాటిని గూర్చిన సువార్త ప్రకటించు వారి పాదములెంతో సుందరములైనవి. ఈ మాటలో చాలా అర్థం ఉంది. ఉత్తమమైన సువార్తను ఎవరైతే ప్రకటిస్తారో వారి పాదములు దేవుడు ఎలా చూస్తున్నాడట? సుందరములుగా ఉన్నాయి. సువార్తకు వెళ్ళే పాదాలు, సువార్తకు సపోర్ట్ చేసే పాదాలు, సువార్తికుడు వెళుతూ ఉంటే ఆయనకు సపోర్ట్ చేసే పాదాలు. అంటే ఒక వ్యక్తి మారుమనసు పొందితే, యేసుప్రభుని నమ్మితే ప్రార్థన చేస్తాడు. ఒక వ్యక్తి ప్రార్థన యేసునామములో చేసి రక్షించబడాలంటే
ఆ వ్యక్తి యేసుప్రభు నమ్మాలా. యేసుప్రభు నమ్మాలంటే యేసుప్రభు గురించి ప్రకటించాలా. యేసుప్రభు గురించి ప్రకటించాలంటే ప్రకటించే సువార్థికుడు, సేవకుడు వెళ్ళాలా. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించాలా. సర్వలోకానికి పోండి అని చెప్పి ఎట్లా పోతారు వాళ్ళు? అందుకే అపోస్తుల కార్యాల్లో వాళ్ళకి బోధంతా బోధపడింది కాబట్టి తమ చర స్థిరాస్తులు అమ్మి అపోస్తుల పాదాల దగ్గర పెట్టారు. ఏమని? కట్టించుకోయా మాడిలు మేడలనా? దేనికి ఇచ్చినారు వాళ్ళు? పరిచర్య జరగడానికి, అన్యజనుల మధ్యకి వెళ్ళడానికి, మన భారతదేశానికి రావడానికి. ప్రపంచ నలుమూలల సువార్త మొదటి శతాబ్ద కాలంలోనే వెళ్ళింది. కొత్త భారతదేశమే కాదు, మానవ కోటి భూమి మీద ఎక్కడెక్కడైతే ఉందో అక్కడికి మొదటి శతాబ్దంలోనే పరిచర్య వెళ్ళింది. చూస్తారా మీరు ఆ మాట? అపోస్తలులు దాన్ని చేశారు. కొలస్సీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం తీయండి. కొలస్సీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 3-4 వచనాలు కలిపినాయి, 5-6 వచనాలు కూడా కలిపినాయి. చదువుదాం. 6వ వచనం చదువుదాం. ఈ సువార్త సర్వలోకములో ఫలించుచు వ్యాపించుచున్నట్టుగా మీరు దేవుని కృపను గూర్చి విని సత్యముగా గ్రహించిన నాటి నుండి మీలో సహితము ఫలించుచు వ్యాపించుచున్నది. ఫలించడమే కాదు, వ్యాపించాలా. ఇప్పుడు మనలో ఫలించడం వరకే చూస్తున్నాం. వ్యాపించాలా, మీ ద్వారా వ్యాపించాలా. అది మీ అన్నదమ్ములకు వ్యాపించాలా, రక్త సంబంధికులు వ్యాపించాలా, మీ చుట్టూ ఉన్న జనములకు వ్యాపించాలా. నువ్వు విన్నావు, బాగుపడ్డావు, నువ్వు వినిపించాలా. అందుకే నేను చెప్పేది, మీ కుటుంబాల్లో ప్రార్థన కూడిక పెట్టండి, మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని పిలవండి, రక్త సంబంధికుల మధ్య కుటుంబాలలో ప్రార్థనలు పెట్టండి, ఆహ్వానించండి, కల్పించుకోండి. ఇంకా నాకైతే విసుగొస్తూ ఉంది ఎట్లా వీళ్ళని మోటివేషన్ చేయాలని. ఇంకా నేనే ఒక లిస్టు తీసుకుందాం అనుకున్నా, మీ అందరి లిస్టు. అంటే ఇంట్లో ఎంతమంది ఉన్నారో మీ అందరి డేట్ ఆఫ్ బర్త్ తీసుకుందాం అనుకుంటున్నా. అంటే ఫ్రాడ్ చేయడానికి కాదు, పుట్టినరోజు కన్నా వచ్చి ప్రార్థన పెడుతుందామని. నలుగురికి 4 మాటలు వినిపించవచ్చు. పుట్టినరోజు అంటే ఎవరైనా సంతోషంగా చేసుకుంటారు కాబట్టి ఎంతమంది పుట్టినరోజులు ఉంటే అందరూ ఒకే నెలలో పుట్టింటారు కదా. అట్లా మనకు అది కూడా పరిచర్య జరుగుతుంది అని అనుకుంటా ఉన్నా. బాగానే ఉంటుందా? అయితే మీరు లిస్ట్ చేయండి, ప్రార్థన అయిపోతానే. ఒకరు జనవరిలో, ఫిబ్రవరిలో, మా శాలయం జనవరి, జెరూషా ఫిబ్రవరి, మార్చిలో ఎవరున్నారు? మనోజ్ గారు మార్చి, ఏప్రిల్లో లేరు, మేలో మాది పెళ్లి రోజు ఉంది, జూన్లో మా భార్య పుట్టినరోజు ఉంది, జూలైలో నాది ఉంది, ప్రభాకర్ది ఉంది. జరుపుకోవాలి, అట్లనే జరుపుకోవాలా. మీ కుటుంబాల్లో నుంచి కూడా అట్లా తీసుకుంటే ఆ రోజు వచ్చి ప్రార్థన చేసి నలుగురు దేవుని వాక్యం నింపించడానికి అవకాశం. ఏదో ఒక రకంగా పరిచర్యను విస్తరింపజేసుకోవాలా కుటుంబాల్లో. అసలు మీకు తెలుసా, కుటుంబాల్లో ప్రార్థన జరగకపోతే ఎంత నష్టం తెలుసా? చాలా నష్టం, మీకు తెలియడంలా. ఒక కాపు కింద మనం ఉన్నాం కాబట్టి, విశ్వాస గృహానికి చేరిన వాళ్ళం కాబట్టి, కుటుంబ ప్రార్థనలు కూడా సేవకుని ద్వారా కుటుంబంలో ఒక దేవుని యొక్క వర్తమానము వినిపించబడము, ప్రార్థన జరగటము ఉండాలి. మీరు ప్రార్థన చేసుకోకుండా ఉండాలని అనడంలే. మీరు చేసుకునే ప్రార్థన మీరు చేయాలా, మేము చేసే ప్రార్థనలు మేము చేయాలి. అపోస్తలులు ఏం చేస్తారు? ఇంటింట మానక బోధించుచు ఆహారం పుచ్చుకొని చుండిరని రాయబడి ఉంది. పరిచర్య చేయాలి, అది బాధ్యత. విశ్వాసంలో ఎదగాలంటే కొన్నిసార్లు మీరు కొన్ని సోదరులు తట్టుకోలేరు. కొన్ని విపత్తులు, కొన్ని ఆటంకాలు ఎదిరించడానికి ధైర్యం చాలదు, కురిగిపోతూ ఉంటారు, చెప్పుకోలేకుండా ఉంటారు. అలాంటప్పుడు ఒక సేవకుడిగా మీ మధ్యకు వచ్చి మిమ్మల్ని ఆదరించి 4 మాటలు చెప్పడం మీకు ఉపశమనం ఇస్తుంది. ప్రతిదీ కూడా మీరు మైండ్లో పెట్టుకోండి. ప్రతిదీ కూడా మీరు ఏదో చేయాలని అనుకోకండి. అంటే ఏదో ఖచ్చితంగా అన్న వస్తే ఇదే అని ఏం మామూలుగానే ఉండండి, ప్రార్థన చేసుకుందాం అంతే. అన్నపానాలు ఎట్లా సాయంకాలానికో మధ్యాహ్నంకో తింటాం కాబట్టి పప్పన్నమైనా పర్వాలేదు. మనకి ఖచ్చితంగా చికెన్ బిర్యానీ ఉన్నా, మటన్ బిర్యానీ ఉండాలా, ఇవన్నీ అవసరం లే. నేను అది కారం, గొడ్డు కారమైనా తింటాను. నేను ఎర్రగడ్డ కారము అన్నమైనా తింటాను, ఇబ్బంది పడకండి.
నిజంగా పిలిచి పెట్టండి. తింటాను లేదో తెలుసా మీకు తెలుసు లేదు. నేను అదే పనిగా గొడ్డు కారు కొట్టించుకొని తింటా. ఎందుకంటే భోజన పానీయాలు దేవుని రాజ్యాన్ని పాడు చేయకూడదు. దానికోసం ఏదేదో ప్లాన్ చేసి ఏం లేదు కదా ఎందుకు ఇంకోసారి చూద్దామంటే 1 సంవత్సరం గ్యాప్ వస్తుంది. ఒక బర్త్డే మీరు చేసుకోలేక మిస్ అయినారు అనుకో, ఎంత గ్యాప్ వస్తుందమ్మా? సంవత్సరం గ్యాప్ వస్తుంది. ఎందుకు పోగొట్టుకోవాలా? 4 దేవుని మాటలు వింటే ఆదరణ. వాక్యానికి ప్రిఫరెన్స్ ఇవ్వాలి మనం, అంతే. అదే జీవాహారం. ఇప్పుడు కాకపోతే ఉప్పూట మళ్ళీ ఎప్పుడైనా మనం చేసుకోవచ్చు, అది కాదు. భోజన పానీయాలు దేవుని రాజ్యాన్ని దేవుని పనిని పాడు చేయకూడదు. నా మెంటాలిటీ మీకు చెప్తున్నా. ఇప్పుడు మీరు బాగా గుర్తుపెట్టుకోండి. అందరిలా కాదు, మీరు ఇచ్చినా ఇవ్వకపోయినా మీరు బాగుండాలని కోరుకునే వాడిని. చేతనైతే నేనే ఇంకా మీకు ఏదైనా చేయాలనే ఉత్సాహం కూడా నాకు ఉంది. ఆ దేవుడు ఆశీర్వదిస్తే ఆదుకునే కార్యం కూడా మనం చేస్తాం, ఇబ్బంది ఏం లేదు. కాబట్టి పరిచర్య విస్తరించాలంటే నువ్వు ఒక పాత్రగా ఉండాలని నేను ఆశపడతా ఉన్నా. ఒక అహరోను ఒక హూరు అనే వాళ్ళు మోసేకు సపోర్టుగా ఉన్నారు. అది చేయాలి మనం. నా ఒక్క చేతిలో బరువు ఎక్కితే నేను దించేస్తా, అప్పుడు ఓడిపోతాం, పనులు జరగవు, ఆగిపోతాయి. పరిచర్య జరగాలంటే మనం ప్రయాసపడాలి, సపోర్ట్గా ఉండాలి. అన్న మా ఇంట్లో కూడిక, మా అత్తగారింట్లో కూడిక, అన్నల ఇంట్లో కూడిక, పలానా వాళ్ళ దగ్గర కూడిక, రండి. మనకి ఇట్లనే సమయాన్ని సద్వినియోగం చేసుకుంటాం. దేవుని పని ఇదే. ఆ రోజు ఎట్లా మారుమనసు పొందినారు వాళ్ళంతా అంటే, ఇంటింటికి ఎందుకు వెళ్ళారంటే పక్క వాళ్ళ బంధువులకు చెప్పుకున్నారు, ప్రభుని నమ్మినా నేను. అవునా? ఏంటి దీనివల్ల ఉపయోగం? పరలోక రాజ్యం. ఈ పాపం పోతుంది, వద్దు ఈ జీవితం. బాధలో ఉన్నావా, కష్టంలో ఉన్నావా, వేదనలో ఉన్నావా, ప్రభు తీరుస్తాడు. నేను కాదు తీర్చేది. వాక్యము ఒకరిని తల్లి ఒకరిని ఆదరించినట్టుగా సేవకుడు ఆదరిస్తా అంటే వేరే అర్థం వచ్చాది. సేవకుడు కాదు ఆదరించేది. ఎవరు ఆదరించేది? మనమేం ఆదరిస్తాం? దేవుడు ఆదరిస్తాడు. దేవుడి వాక్యం ఆదరిస్తుంది. దేవుడి వాక్యము సేవకున్నట్టు ఉంటుంది కాబట్టి మీకు ఆదరణ దొరుకుతుంది. అట్లా కొంతమంది ఆదరణ లేక పడి ఉన్న వాళ్ళ దగ్గరికి నువ్వు ఆదరణ వాక్యం తీసుకొని పోవాలి. దేవుడు ఎంత పని చేసినాడు చూడండి. కొర్నేలి ప్రార్థన చేస్తూ ఉంటే కొర్నేలికి దేవుడు డైరెక్ట్గా దూతను పంపించినాడు కదా, పంపించినాడా లేదా? కొర్నేలితోనే చెప్పవచ్చు కదా సువార్త. కొర్నేలి, నీ ధర్మకార్యాలు నీ ప్రార్థనలో దేవుడి సన్నిధికి జ్ఞాపకార్థంగా వచ్చినాయని చెప్పిన దేవదూత, నువ్వు మారవలసి పొందు, బాప్తిసం పొందు, పేతురు కాటికి పో, పలానా కాటికి పో చెప్పొచ్చు కదా. ఆయన సువార్త చెప్పడానికి అనుమతి లేదు ఆయనకు. ఉందా? ఆయనకి ఏ ఇన్ఫర్మేషన్ ఉంది? నీ ప్రార్థన నీ ధర్మకార్యాలు దేవుని దగ్గరకు వచ్చినాయి, దేవుడు నన్ను పంపించినాడు. నువ్వు చేయాల్సిన పని ఏంటంటే, యొప్పేలో సేవకుడు ఉన్నాడు, దైవజనుడు ఉన్నాడు, ఎన్నిక చేయబడిన వాడు ఉన్నాడు. ఆయన దగ్గరికి నువ్వు వర్తమానం పంపి ఆయన పిలిపించుకొని, నీ ఇంటికి పిలిపించుకొని నువ్వు వాక్యం వినాలా, నువ్వు ఆయన వల్ల ఆశీర్వదించబడాలా, ఆయన మాటలు వినాలా. ఈ ప్రాసెస్ ఉందన్నమాట. ఈ ప్రాసెస్ ప్రకారమే పోవాలా. అంతేగాని వచ్చినా అని చెప్పి ఆయన అన్ని చెప్పిపోయాను అనుకో, దేవదూత పరలోకానికి అది పోయేది, ఇంకా ఆడికి పోతుంది, పాతాలని పంపించేస్తుంది దేవుడు. దేవదూతలు పాపం చేసినప్పుడు దేవుడు ఏం చేసినాడంటే వారిని విడిచిపెట్టక కటిక చీకట్లో బంధించినాడని చెప్తాడు పేతురు. కాబట్టి ఇది ప్రాసెస్ మీరు గుర్తుపెట్టుకోండి. మీ కుటుంబాల్లో ప్రార్థన స్టార్ట్ చేయండి. మీ బంధువుల దగ్గర ప్రార్థన చెప్పండి. చిన్న కూడిక అంతే, ఏమీ ఎక్కువ వద్దు. మామూలుగానే చెప్పండి, ఏమొద్దు, అసలు భోజనం కూడా వద్దు, టీ అయినా తాగి వచ్చేద్దాం, ఇబ్బంది ఏమి లేదు. పరిచర్య జరగాల. ఎందుకంటే పరిచర్య అర్థం ఏంటంటే, దాని అర్థం యేసుప్రభు ఒక మాట చెప్పినాడు. ఒక వ్యక్తి అన్నాడంట కదా, మీనాలు తీసుకున్నవాడు ఒక వ్యక్తి ఏమన్నాడు, నువ్వు కఠినుడవు, విత్తన చోట కోయివాడవు, లేని వాటిని తీసుకునేవాడవని అంటే, అరే నాయన నేను ఇట్లాంటి నన్ను తెలిసి నా సొమ్ము సహకారుల దగ్గర నువ్వు ఉంచొచ్చు కదా, నేను రాబట్టుకుంటా కదా అన్నాడు. అంటే ఒక విత్తనం అనేది వాళ్ళ హృదయంలో విత్తితే దేవుడు చూసుకుంటాడు ఆ పని. వాళ్ళ మారుమనసు గురించి పరిశుద్ధాత్మ వాళ్ళకి కావలి ఉంటుంది. అక్కడ పాపాన్ని గురించి వాళ్ళని ఒప్పింపజేస్తూ ఉంటుంది. మన సేవకుడు ఏం చెప్పినాడు, వచ్చి మీ ఇంటికి ఈ పని చేయొద్దని చెప్పినాడు కదా, ఇలా ఉండమని చెప్పినాడు కదా అనే వాక్యము వాళ్ళ హృదయంలో విత్తనంలా మొలకెత్తుతూ ఉంటుంది. అది వాళ్ళని దేవుళ్ళలోనికి నడిపించి వాళ్ళు బాగుపడేటట్లుగా
ఆశీర్వదింపబడేటట్లుగా చేస్తుంది. అందుకు వాక్యం వాళ్ళ దగ్గరికి తీసుకుని పోవాలి. అందరూ నాకే తెలిసిన వాళ్ళు ఎట్టుంటారు? ఒకవేళ మీకు తెలిసిన వాళ్ళు ఉన్నారనుకోండి, నేను మీనమ్మలో తెలిసిన వాళ్ళ పాస్టర్ను అని నేను పోయినా అనుకో, అయితే మా ఇంటికి ఎట్టుకు వచ్చినా అంటారు వాళ్ళు. అంటారా అమ్మ? అదే నువ్వే నన్ను పిలిచిపోయినావు అనుకో, మా పాస్టర్ చేస్తాడు ప్రార్థన చేస్తాడని అనుకో, అవునా సరే రాండి అంట. నేనే ఎదుగులాడుకుంటూ పోతున్నా. కొంతమంది దావు చూపించుంటారన్నా, అటు పోయి ప్రార్థన చేసామన్నా ఎవరని పోవాలా? ఏమని చేయాలా? వాళ్ళు ఎలా స్వీకరిస్తారు? ఎప్పేకి మనుషులు వెళ్ళారు, మా యజమాని ఇలా చెప్పాడు మీరు రావాలా అని చెప్తే వాళ్ళు వచ్చి తీసుకొని వచ్చినారు. కాబట్టి ఈ ప్రాసెస్ అంతా కరెక్ట్గా జరిగితే చూడండి, కొర్నేలి కుటుంబము అతని బంధువులు స్నేహితులు అందరూ కూడా పరిశుద్ధాత్మను పొందుకున్నారు, బాప్తిస్మము పొందుకున్నారు. అట్లా నీ ద్వారా నీ కుటుంబం ద్వారా ఒక కుటుంబం దేవులోనికి వస్తే నీకు ఎంత బహుమానమో తెలుసా? పరలోకమందు మీ ఫలము, ఆ ఫలం ఎప్పుడు పొందుతారు మీరు చెప్పండి? అంటే లేదులేనా వాళ్ళు అట్నే నరకానికి పోవాలి, వాళ్ళు బాగుపడకూడదు అంటారా? బంధువులు ఎవరు మారమనసు పొంది రమేష్ బామద్దులు బంధువులు అన్నదమ్ములు రక్త సంబంధికులు ఎవరు మారమనసు పొందకుండా నరకానికి పోవాలనా? మనం చేసేది ఏందో వేరేది కాదు, దేవుని సంబంధమైంది కాబట్టి ఆలోచన చేయండి. మనం సంఘాల్లో చీల్చేటోళ్ళం కాదు, చెండాడేటోళ్ళం కాదు. కొంతమంది అనుకుంటా సంఘాలు ఏడ చీల్చావు, సంఘం చీల్చడం కాదు, నేను ప్రభులో బతకడానికి చెప్తావు అంతే. నువ్వు ఆ చర్చికే పో. పరిచర్య అనేది బలమైంది, దాన్ని మనం తీసుకుపోవాలి, అప్పగించాలి ఇతరులకు. పౌలు అంటాడు కదా, నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభు వలన పొంది తిని. పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ. ఈ పరిచర్య మనము ఇతరుల దగ్గరికి తీసుకెళ్ళిపోతాం. దానికి ముందు మీరు ప్రార్థన చేయండి, ప్రభువా మా కుటుంబం ద్వారా కొన్ని కుటుంబాలైనా విశ్వాసంలోనికి వచ్చేదానికి సహాయం చేయి. ఇదిగో మా బంధువుల దగ్గర కూడికను పెట్టేదానికి వాళ్ళ మనస్సును మెత్తపరచు, అనుకూలపరచు. సమయాన్ని చూసుకోండి, సందర్భాన్ని చూసుకోండి. సమయ సందర్భం, నా సేవకుడు వివేకముగా ప్రవర్తించు అంటాడు. అట్లా సమయం సందర్భం చూడండి. ఎప్పుడంటే అప్పుడు ఆ ప్రార్థన అని కూడా అంటారు కొంతమంది. అట్లా సమయాన్ని బట్టి చెప్పండి. ఏదైనా పెద్ద నష్టం వచ్చింటుంది, సరే ఈ కీడులో నుంచి నువ్వు బయటపడాలంటే చిన్న ఆదరణ ప్రార్థన కూడిక పెట్టుకో, హృదయానికి ఆదరణ దొరుకుతుంది. లేదు పుట్టినరోజు వచ్చింది వాడుకో, నువ్వు ఎన్నోసార్లు బాగా చేసినావు కదా, ఈసారి ఇట్లా చేసుకో అని ఇట్లా మోటివేషన్ చేస్తే ఆ ఫలం ఉంటుంది. వాళ్ళు బాగుపడినారంటే వాళ్ళు మనల్ని బాగుపడిన వాళ్ళు. ఒకసారి ఎవరో ఎన్టీ రామారావు వచ్చి ఉద్యోగాలు ఇచ్చింటే ఎన్టీ రామారావు ఎప్పుడు నిలవని ఓట్లేసినారంట. మర్చిపోయినారా ప్రజలు? ఈ పద్ధతికి ఆ జెండా పట్టుకొని ఎగురుతున్నారు. ఎందుకంటే ఆ ఎన్టీ రామారావు ఉన్నప్పుడు మాకు ఆర్టీసీ డిపోలో పని వచ్చింది, పని పుణ్యమా అని ఎందుకు పోగొట్టుకుంటాం, బెయ్యి అంటారు దానికి. రాజశేఖర రెడ్డి చేసినా కాబట్టి ఆడికి బెయ్యి అని అంటున్నారా లేదా? మేలు చేసిన వాళ్ళని ఎప్పుడు కూడా మర్చిపోరు కదా మనుషులు. అట్లా నీ ద్వారా ఒక కుటుంబం రక్షణ పొందితే, నీ ద్వారా ఒక కుటుంబం ఒక వ్యక్తి మారు మనసు పొందితే నిన్ను మర్చిపోరు వాళ్ళు. నిన్ను బట్టి దేవునికి స్తుతి చెల్లిస్తూ ఉంటారు. కాబట్టి మీ ఖాతా ఖాళీగా పెట్టుకోకుండా, ధనజన ఏదో ఒకటి ఉంది అట్లా ఖాళీగా పెట్టుకోకుండా ఖాతా ఒకటి, ఖాళీ ఖాతా ఉందేమో ఒకటి, ఏమంటారు దాన్ని, దాంట్లో రూపాయి లేకపోయినా కూడా ఏం అడగరట వాళ్ళు. మామూలు జీరో అకౌంట్ జన్ధన్ పథకమో ఏదో అంటారు దాన్ని కదా. ఇప్పుడు మనది ఖాళీగా ఉండకూడదు. ఖాళీగా ఉంటే సైతాన్ని కూడా వచ్చాడు. ఖాళీ ఖాతాలు కాదు, మన ఖాతాలో కొన్ని ఉండాలి. ఒక ఆత్మ, 2 ఆత్మ, 3 ఆత్మ, 4 ఆత్మలు పేర్చుకొని సంపాదించుకొని ఉండాలి. నీ రక్త సంబంధికుల క్షేమం కోసం, బిడ్డల క్షేమం కోసం, ఆత్మీయుల క్షేమం కోసం, స్నేహితుల క్షేమం కోసం ప్రార్థన పరిచర్య అనేది మనం విస్తరింపజేసుకోవాలి. వాళ్ళు బాగుపడారంటే మీరు సంతోషిస్తారు, మీరు చేసిన పనికి వాళ్ళు కృతజ్ఞులై ఉంటారు. ఇదే లోకమంతటా విస్తరించాలని యేసుప్రభువు వారు తెలిపినారు. కాబట్టి దేవుడు మనకిచ్చినటువంటి బాధ్యత. మోసే చేతులు బరువెక్కాయి, అప్పుడు దించినాడు, అప్పుడు శత్రువు గెలిచినాడు.
దీన్ని గమనించినటువంటి హూరు అహరోనులు ఏం చేసినారు? మోసే చేతులు బరువెక్కి కింద దించకుండా ఆయన నెమ్మదిగా కూర్చోబెట్టి ఆయన చేతులకు వీళ్ళు సపోర్టు చేసినారు. కాబట్టి అలాంటి సపోర్టర్స్గా సేవలో మీరు ఉండాలని, దేవుడిచ్చే బహుమానంలో మీరు పాలుభాగస్తులు కావాలని, సేవ అనే దాన్ని మీ మనసులో ఒక భాగంగా పెట్టుకోండి. అలాగైతేనే మనము రాణించగలుగుతాం, మన పరిచర్యలు విస్తరిస్తాయి. మీరు పొందిన రక్షణ అనుభవము, మీరు పొందుతున్నటువంటి క్షేమము ఇతరులు కూడా పొందుకుంటారు. అలాగ తీర్మానం చేసుకోండి. ప్రార్థన చేద్దాం.